హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా పేరెంట్స్ మౌనం దాల్చారు. ఏంటి అంటే, ఎప్పుడైనా ఏప్రిల్ నెల వచ్చిందంటే కాలేజీల చుట్టూ తిరుగుతూ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఇక్కడది ఎట్లా ఉంటుంది, ఇక్కడది ఎట్లా ఉంటుంది, చాలా కాలేజీల దగ్గర హడావిడి కనిపించేది. ఎక్కడా పేరెంట్ బయటికి రావట్లేదు. చాలా మౌనంగా, గుమ్మరంగా, సైలెంట్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అయితే డేటా బయటకు వచ్చేసరికి రోజు ఒక 100 కాల్స్ తాకిడికి తట్టుకోలేక ఎవరు ఫోన్ చేసినా ఎత్తడమే మానేసి సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి ఈ మౌనానికి కారణం అంటే, పేరెంట్స్ ఈ రకంగా ఆలోచిస్తున్నారు. మనం ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రాబడి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటే పెట్టుబడి పెట్టారు గతం రోజుల్లో. ఇప్పుడు ఆ రాబడి మీద నమ్మకం లేదు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, లేకపోతే అసలు లేవని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చాలా కాలేజెస్లో ఏఐ దెబ్బతోటే వీళ్ళకి ఫ్రెషర్స్ జాబ్ చాలా రావట్లేదు. అతి కొద్ది కాలేజీలు చేస్తున్నాయి. హైదరాబాద్లో తీసుకుంటే పట్టుమని ఒక 10 కాలేజీలు మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ బెంగళూరు పరిస్థితి కూడా అంతే, మొత్తం దేశంలో పరిస్థితి కూడా అంతే. ఈ పరిస్థితుల్లో కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈరోజు. సో ఈ వీడియోలో మీకు అవసరమైనటువంటి ఈ పేరెంట్స్ మౌనం వీడడానికి అవసరమైనటువంటి అనేక ఎలిమెంట్స్ నేను చెప్తూ ముందుకు తీసుకెళ్తాను. ప్లీజ్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇండియన్ ఐటీ మార్కెట్ ఈజ్ గోయింగ్ త్రూ అన్ ఏఐ రెవల్యూషన్ అండి. అందుకనే మీకు ఏ పేపర్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా కానీ మొత్తం ఏఐ న్యూసే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకి ఏం చేస్తుందంటే, ఏఐ ఈజ్ గ్రోయింగ్ 6x ఫాస్టర్ దాన్ ది ఇంటర్నెట్ ఇన్ ఇట్స్ ఎర్లీ ఇయర్స్. సో ఇది ఇంటర్నెట్ గ్రోత్ కానీ మనం తీసుకున్నప్పుడు దాదాపు 13 సంవత్సరాలు వచ్చేసరికి 800 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ సంపాదించిందండి. అదే చాట్‌జీపీటీ తీసుకున్నట్లయితే కేవలం 2.5 సంవత్సరంలోనే 800 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ చేరుకోగలిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఈ యొక్క ఇంటర్నెట్కి ఇన్నేళ్ళు పట్టిన ప్రయాణం చాట్‌జీపీటీ కేవలం ఒక 2 సంవత్సరాల్లో చేరుకోగలిగిందంటే ఏ యొక్క వేగాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా జీడిపి ఏదైతే ఉందో 2040 కన్నా 5 రెట్లు పెరగద్దని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. చాలామందికి నేను ఎప్పుడు పెసిమిస్టిక్ వీడియోస్ కొన్ని చెప్తూ ఉంటాను కదా, ఏ ఎట్లుంది ఇట్లుంది అనేసి. ఈరోజు కొంచెం మనం పాజిటివ్ యాంగిల్ చూద్దాం. సో గ్లోబల్ జీడిపి $117 ట్రిలియన్ అయితే 2040కి వచ్చేసరికి $150 ట్రిలియన్ పెరుగుతుందని అంచనా ఉందండి. ఇండియన్ ప్రజెంట్ ఎకానమీలో $4.1 ట్రిలియన్ ఎకానమీగా మంది. ఇది $30 ట్రిలియన్ పెరుగుతుందనేటువంటి ఒక అంచనా ఉంది. అయితే ఈ టెక్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది దీని మీద అన్నప్పుడు, ప్రజెంట్ వచ్చేసి ఈ $117 ట్రిలియన్ $5 ట్రిలియన్ వచ్చేసి మన జీడిపిలో, ఓవరాల్ జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉందండి ప్రపంచ జీడిపిలో. అలాంటిది అది 12% పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే $12 ట్రిలియన్ అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క టెక్నాలజీ కంట్రిబ్యూషన్, అంటే ఆల్మోస్ట్ 8 to 9% మీకు ఈ యొక్క కంట్రిబ్యూషన్ ఆఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి స్టాట్స్ని కానీ మనం గమనించినట్లయితే మొత్తం 16 లక్షల మంది ఇంజనీరింగ్ రాస్తున్నారు. ఇందులో ఎంత ఆప్టిమిస్టిక్ సైడ్ చూసుకున్నా కానీ 16% మాత్రమే ఉద్యోగం కొట్టగలుగుతున్నారు. ఇది చాలా బెటర్ అన్నట్టు. యాక్చువల్గా అన్నీ కూడా లేవు. 2 lakhs సిఎస్సి జాబ్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. సో ఇందులో మెజారిటీ ఆఫ్ ది భాగం సిఎస్సికే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి పిల్లల విషయంలో. సో అసలు సిఎస్సిలో ఉద్యోగాలు ఎలా ఉంటాయని మనం గమనించినప్పుడు 2 రకాలైనటువంటి రోల్స్ ఉంటాయండి. సర్వీస్ రోల్స్ అంటారు, 2 ప్రొడక్ట్ రోల్స్ అంటారు. కానీ మీకు మీ పిల్లలు వచ్చేటువంటి 80% ఆఫ్ జాబ్స్ వచ్చేసి సర్వీస్ రోల్సే అండి. అంటే ఈ 2 లక్షల్లో 1,60,000 సర్వీస్ సైడ్లోనే పనిచేస్తారు. వీళ్ళ యొక్క శాలరీ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 4 నుంచి 7 లక్షల రూపాయలు ఉంటుందండి. సో ఎవరైనా కానీ ఒక బాబు, మీ ఊరు అబ్బాయి వచ్చేసి నాకు 4 లక్షల శాలరీ వచ్చిందని చెప్తే మీరు స్ట్రైట్ అవే అర్థం చేసుకోవాల్సింది ఇది సర్వీస్ రిలేటెడ్ జాబ్ అని. ప్రొడక్ట్ శాలరీ ఎప్పుడైనా సరే 15 నుంచి 18 లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో టాప్ 20% ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి జాబ్స్ వస్తుంటాయి. రమారమిగా భారతదేశంలో ఒక 40,000 జాబ్స్ ఎవ్రీ ఇయర్ కొత్తవి వస్తున్నాయని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఐటీ సర్వీస్ కంపెనీస్ అంటే టీసీఎస్, విప్రో, ఎల్టీఐ, మహీంద్రా, మైంట్రీ అంటారు, ఎల్టీఐ, మైంట్రీ ఇటువంటివి అనమాట. సో టెక్ కంపెనీస్ కానీ తీసుకున్నప్పుడు ఊబర్, వాల్మార్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా ప్రొడక్ట్ రోల్స్ని తీసుకుంటాయి. సో వీళ్ళు సర్వీస్ రోల్స్లో ఏం చేస్తారా అంటే సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ ఫర్ క్లయింట్స్ చేస్తారండి. వేరే ప్రొడక్ట్ రోల్స్లో తీసుకున్నప్పుడు ప్రొడక్ట్ కోర్ ఏఐ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు చేస్తారు. సో ఈ సర్వీస్ రోల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏఐ ఏజెంట్స్ చేత భర్తీ చేయబడుతున్నాయి. అంటే సర్వీస్ రోల్స్ చేసేటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏఐ ఏజెంట్స్ అనేది వాళ్ళు చేసే పని అంతా చేసేయగలుగుతున్నాయి. సో ఈ ఏఐ ఏజెంట్ని తయారు చేసేవాళ్ళు ఎవరైనా అంటే ఈ ప్రొడక్ట్ ఇంజనీర్స్ అనమాట. అందుకని వీళ్ళకి విపరీతమైనటువంటి డిమాండ్, ఎక్కువ శాలరీ అనేది ఉంది. ఇకపోతే భారతదేశంలో ఇటు ప్రిపరేషను లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగ ఉందంటే, మన ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఏంటన్నట్లయితే మొత్తం అందరూ సిఎస్సి సీట్లు పెట్టుకున్నారు. ఓకే, కాలేజీకి వచ్చేసి
ఇప్పుడు బిఎంఎస్ లాంటి కాలేజీలో అయితే 2460 సీట్లు, ఆర్వీసీలో 1285 సీట్లు ఈ రకంగా ఉన్నాయి. కానీ వీళ్ళ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 10.3 lakhs అండి. దగ్గర 60 లక్షల రూపాయలు వీళ్ళకి ఫీజు ఉంటుంది. బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు వచ్చేసి 60 లక్షలు మేనేజ్మెంట్ కూడా పోవాలన్నట్లయితే. కానీ వీళ్ళ ప్యాకేజ్ చూస్తే 9.8 lakhs per annum, 11.4 lakhs per annum, 10.3 lakhs ఈ రకంగా ఉన్నాయి. సో సివిల్ లాంటి బ్రాంచెస్లో కానీ అయితే వీళ్ళ ప్యాకేజ్ యావరేజ్ శాలరీ 7 lakhsగా ఉంది. సిఎస్టీ పోల్చుకుంటే చాలా తక్కువ. సో ఈ కాలేజీలో ట్రెడిషనల్ కాలేజెస్తో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే అవుట్డేటెడ్ కరికులం, లిమిటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, డిస్కనెక్టెడ్ ఫ్యాకల్టీ. సో ఇది మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడు మనం చూసేటువంటి దృశ్యం. సో ఇంజనీరింగ్ విద్య ఎలా మారాలి అనుకుంటే కరికులం అలైన్డ్ విత్ ఇండస్ట్రీ నీడ్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ విత్ డీప్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ బై బిల్డింగ్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వయా ఇంటర్న్షిప్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ కాంపిటీషన్స్. సో అది ఉండాలి, కానీ ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఇది ఉంది మనకి. సో ఇటువంటి రియల్ స్కిల్స్ నేర్పించేటువంటి కాలేజీలు భారతదేశంలో లేవా అంటే న్యూ ఏజ్ కాలేజెస్ అని చాలా వచ్చాయండి. వీటికి ర్యాంకింగ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇస్తాను అని చెప్పి గత వీడియోలో కూడా చెప్పాను. సో ఇప్పుడు ఈ యొక్క నిజమైనటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ స్టూడెంట్ ఫీడ్బ్యాక్లో 10 pointsలో 9 points అచీవ్ చేసినటువంటి ఒక సంస్థ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ప్రాక్టీసింగ్ ఇంజనీర్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళే విద్యార్థులకు వచ్చి ఇక్కడ బోధించడం అనేది స్పెషాలిటీ. సో ఈ కాలేజ్ ఇన్ బెంగళూరు వేర్ 96% స్టూడెంట్స్ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ గెట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. వీళ్ళకి సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ అనేవి రావడం జరుగుతుందండి. నేను కూడా ఈ కాలేజీని విజిట్ చేశాను. దాదాపు చాలామంది విద్యార్థులతో నేను మాట్లాడిన తర్వాత నాకు ఈ విషయం తెలిసిందనమాట. సో ఆ కాలేజ్ పేరు మరేదో కాదండి, స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో స్టోరీ ఆఫ్ ది స్కేలార్ తీసుకున్నట్టయితే ఏ డికేడ్ ఆఫ్ డివోషన్ టువర్డ్స్ టెక్ ఎడ్యుకేషన్ అండి. 9,000+ ప్లేస్మెంట్ పార్ట్నర్స్, 15K కెరియర్స్ ట్రాన్స్ఫార్మ్, 94% ప్లేస్మెంట్ రేట్ అండి. స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ 9 points out of 10 అనమాట. సో యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 21.6 lakhs per annum. సో ఇది నేను స్వయంగా వెరిఫై చేసినటువంటి విషయము కాబట్టి మీరు దీని గురించి ఇంకేం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బ్యాచ్ 2025 స్నాప్షాట్ అంటే వీళ్ళ యొక్క ఏ కాలేజీ నేను ఎప్పుడు చెప్తుంటానంటే జనరల్గా ఎడ్యుటెక్ కంపెనీస్ అంటే జనరల్గా నాకు గిట్టదు, ఎప్పుడు తిడుతూనే ఉంటాను వీళ్ళని. మరి ఆ నోటి గుండా ఇప్పుడు తప్పు చేసినోడిని తిట్టాలా, మంచి చేసినోడిని పొగడాలా, లేకపోతే మంచి చేసినోడికి విలువ ఉండదు, అందరూ దొంగలు అయిపోతారు అనమాట. అప్పుడు అందుకని వీళ్ళు 21,000 అప్లికేషన్స్ వచ్చినాయండి 2025లో. కేవలం ఇందులో వీళ్ళు తీసుకున్నటువంటి నెంబర్స్ వచ్చేసి 687. అంటే వీళ్ళ యొక్క సెలక్షన్ క్రైటీరియా 3.4%, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ వాసవి విఎన్ఆర్ కాలేజ్ లెక్కలో అన్నట్టు. సో వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ హైలైట్స్ కానీ తీసుకున్నప్పుడు 96% ప్లేస్మెంట్ రేట్ ఉందండి. 232 ఆఫర్స్ రోల్డ్ అవుట్ అండ్ 12 ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అనేవి రావడం జరిగింది. హైయెస్ట్ మంత్లీ స్టైపెండ్ 2 lakhs. చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట, పిల్లలందరూ తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో యావరేజ్ స్టైపెండ్ ఎంత ఉందంటే టాప్ 10%కి 90,000 రూపాయలుగా, టాప్ 25%కి 56,000 రూపాయలుగా ఇంటర్న్షిప్ అనేది ఉంది. సో ఏ కంపెనీస్ వస్తున్నాయి? యాపిల్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇన్స్ట్రక్టర్స్ ఎవరంటే వీళ్ళందరూ కూడా వర్కింగ్ క్లాస్ అండి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా వర్కింగ్ పీపుల్ వచ్చి ఇక్కడ టీచింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అనేవి నడుస్తున్నాయి. ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్ అట్ యాపిల్. సో భారతదేశంలో కృష్ణ అని చెప్పేసి సెకండ్ ఇయర్లోనే ప్రెస్టీజియస్ యాపిల్ అకాడమీ ప్రోగ్రామ్ ఇన్ బాలి జరిగితే అందులో ఈ స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్టార్ట్అప్ జనరేట్స్ 25 lakhs రెవెన్యూ జనరేట్ చేసే ప్రాజెక్ట్ని కూడా తయారు చేశారు. అతని పేరు ప్రత్యూష్ అనమాట. సో నేను సింపుల్గా ఒకటే చెప్తానండి, ఏ కాలేజ్ అయినా సరే మీరు కాలేజీకి వెళ్ళండి. స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి నేను మాట్లాడుతున్నాను, నేను చూశాను. సో ఇక్కడ ఎమర్జెంట్ అనే ఒక కంపెనీ వాడుతుంది. మేము రెగ్యులర్గా మా వెబ్సైట్స్ వాటిని చేసేటప్పుడు కూడా మేము ఎమర్జెంట్ని వాడతాము. బ్యూటిఫుల్ ఇండియన్ ఫుల్ స్టాక్ కంపెనీ అనమాట. ఫుల్ స్టాక్ వెబ్సైట్ చేయాలన్నా, యాప్స్ చేయాలన్నా ఎమర్జెంట్తో పోటీ పడేటువంటి వ్యవస్థ ఏ విదేశీ వాళ్ళు కూడా చేయలేనంత గొప్పగా వీళ్ళు వెబ్సైట్ అనేది చేస్తున్నారు. ఇందులో ప్రతి 20 మందిలో 10 మంది స్కేలార్ అని చెప్పడం నన్ను స్కేలార్ దాకా నడిపించింది. జనరల్గా నేను ఈ న్యూ ఏజ్ కాలేజీలో నాకు గిట్టదు, పడదు, కాబట్టి నేను ఏ కాలేజీకి పోను, తిడతాను, అదే నాకు తెలిసింది. కానీ ఈ ఎమర్జెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇక్కడ ఎవరున్నారని నేను అంచనా వేసుకొని తద్వారా వీళ్ళ అపాయింట్మెంట్ అడిగి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అనేక విషయాలు వాళ్ళు నాతో పంచుకోవటం, సో నాకు చూపించడం అనేది కూడా జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ హ్యూమనాయిడ్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో నియోసేపియన్ షార్క్ ట్యాంక్ ఇండియా. సో దీంట్లో కూడా వీళ్ళు పిచ్ టు ప్రొడక్ట్ అనేటువంటి ఒక నిదానం, అంటే ఏదైనా మీరు తయారు చేయాలి అనుకున్నట్లయితే మీరు వీళ్ళ ద్వారా ఒక ప్రొడక్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళచ్చు. 2 million వరకు వీళ్ళు మన ఫండింగ్ కూడా రైజ్ చేయడం జరిగింది. సో స్కేలార్ అడ్వాంటేజ్ ఏంటి? రియల్ వరల్డ్ అండ్ రెడీ ఫర్ 2029 అండ్ బియాండ్. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో అది అవుట్డేటెడ్ సిలబస్ ఉంటుంది. ఇన్స్ట్రక్టర్స్ వర్క్డ్ ఎట్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ టెక్ కంపెనీస్.
నో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మిగిలిన కాలేజీలో ఉంటుంది. అదే కాకుండా ఇది ఎలక్ట్రానిక్ సిటీ మొత్తం మధ్యలో ఉంటుందండి. మన హైదరాబాద్ మోడల్లో చెప్పాలన్నట్లయితే మీకు గచ్చిబౌలిలో ఉన్నట్టే, కంపెనీ యొక్క లొకేషన్ గురించి చెప్తున్నా. లేదు ఆంధ్ర వాళ్ళ గురించి మనం చెప్పాలన్నట్లయితే బెంచ్ సర్కిల్లో ఉన్నట్టే, వైజాగ్లో జగదాంబ సర్కిల్ లెక్క. అంటే ఇది ఒక మెయిన్ సెంటర్ అనమాట. మెయిన్ సెంటర్లో ఉంది ఎలక్ట్రానిక్ సిటీ అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ హబ్లో ఈ స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంది. సో 50+ యాప్స్ వీళ్ళు తయారు చేస్తారు, ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు కోడ్ చేస్తారు. సో మిగిలిన ఇక్కడ చూస్తే థియరిటికల్ రిటర్న్ పేపర్స్ అనేవి ఉంటాయి. సో మెంటర్షిప్ విషయానికి వస్తే మెంటర్షిప్ సెషన్ విత్ టాప్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇక్కడ చెప్తారు. అక్కడేమో డెడికేటెడ్ గైడెన్స్ అనేది ఉండదు. కంపల్సరీగా పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, సో ఎంప్లాయబిలిటీ రెడీ టు వర్క్ ఎట్ టాప్ టెక్ కంపెనీస్ హ్యాస్ టు అండర్గో ఎక్స్ట్రా ట్రైనింగ్. గ్రాడ్యుయేట్ వచ్చేసి ఎట్ ఏ లెవెల్ ఆఫ్ టాప్ టెక్ కంపెనీస్ సీనియర్ డెవలప్మెంట్ రోల్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్లో వీళ్ళకి వస్తుంది. అక్కడేమో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకే వాళ్ళు చేయగలరు. సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్. ఏదైనా ఒక ప్రొడక్ట్ బయట మార్కెట్లో హల్చల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిజినెస్ యాంగిల్ కూడా మనం తెలుసుకోవాలి. కానీ మన ఏఐసిటీ వాళ్ళు ఏం ముద్ర నిద్రపోతున్నారో తెలియదు, కానీ ఇంతవరకు ఆ కోర్సుని సిఎస్బిఎస్ అనే రూపంలో పెట్టారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయి హైదరాబాద్లో అన్ని కాలేజీలో ఎత్తినారు, పీకేసినారు. సో కానీ స్కేలార్ దాన్ని చాలా దిగ్విజయంగా నడిపిస్తూ ఉంది. ఈ 2 కోర్సులు ఎక్కితే అక్కడ ఉన్నాయన్నమాట. సో ఏమేమి కవర్ చేస్తారు తీసుకున్నప్పుడు పైథాన్, నంపై, పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ ఇదొక సెట్ అండి. క్యూబర్నెట్స్ అండ్ డాకర్, లైనక్స్, లాంగ్చైన్ అండ్ నోడ్, ఓపెన్ ఏఐ ఏపీఐస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫాము, టైప్ స్క్రిప్ట్, రెడిస్, టెన్సర్ ఫ్లో, హగ్గింగ్ ప్లేస్, ఓకే, ఏడబ్ల్యూఎస్, పైటార్చ్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ అంటే ఈ స్కేలార్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే స్టార్టప్స్ని పెట్టేటట్టుగా పిల్లల్ని ప్రోత్సహించడం. ఒకవేళ ఆ స్టార్టప్గా నచ్చినట్లయితే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం, దాన్ని పిచ్చింగ్ చేయటం, స్టోరీ టెల్లింగ్ చేయటం, దాని యొక్క రియల్ ఫీడ్బ్యాక్, రియల్ స్టాండర్డ్ని మనము పిల్లలకి తీసుకెళ్ళడం అనేది వెంచర్ క్యాపిటలిస్ట్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ ఉంది. స్కేలార్ ఇన్నోవేషన్ ల్యాబ్ అంటారండి. SIL 8+ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ ఉన్నాయి ఇక్కడ. 20 crores డెడికేటెడ్ ఫండ్ ఉంది. 55+ ఇండస్ట్రీ లీడర్స్ ఇందులో ఉన్నారు. 10+ SST స్టూడెంట్ స్టార్టప్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో మరి డిగ్రీ ఎట్లా అంటే BS ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఫ్రమ్ IIT మెడ్రాస్ ఉందండి. సో ఆన్లైన్ డిగ్రీ కెన్ బి పర్స్యూడ్ అలాంగ్ సైడ్ SST. సో BSc హానర్స్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ బిట్స్ పిలాని. ఇప్పుడు ఈ యొక్క కొంతమంది ఎడ్యుటెక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడో అద్దాల మేడ చూపిస్తాయి. మిమ్మల్ని తీసుకుపోయి ఒక పల్లెటూరులో ఒక పనికిమాలినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకుపోయి, లేకపోతే పనికిమాల చచ్చిపోయే యూనివర్సిటీని తీసుకొని వీళ్ళు 10-12 లక్షలు డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ AICT బీటెక్ డిగ్రీ ఇవ్వలేరు. ఎస్, వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ లొకేషన్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. వాళ్ళు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుని అడ్మిషన్లు చేసుకుంటున్నారు. 100 మంది అప్లై చేసుకుంటే కేవలం 4 మాత్రమే ఇస్తున్నారు. అడ్మిషన్ వేణుగోపాల్ రెడ్డి రికమెండేషన్ చేస్తానో, ఎల్లయ్యపల్లి రికమెండేషన్ చేస్తానో ఈ అడ్మిషన్ రాదు. నా చేత కాదు అడ్మిషన్ చేయటం. కేవలం మెరిట్ ఉంటే అడ్మిషన్ తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ కొట్టి పక్కన పడేస్తారు. ప్లక్ష గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మంచి వాళ్ళని ఈ దుర్మార్గుల నుంచి కాపాడడం అనేది కూడా మన బాధ్యత. ప్లక్ష, అశోక ఇటువంటివన్నీ ఒక ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీస్ అన్నమాట. సో ఇది ఫిలాంథ్రపిక్ కాకపోయినప్పటికీ ఒక సదుద్దేశంతో అనవసరమైన మార్కెటింగు, ఆర్భాటాలు, అబద్ధాలు, పోయినోడికల్లా 20,000 50,000 గడి తీసుకుని అడ్మిషన్ ఇచ్చే సిస్టమ్ కాదు ఇది. మీరు ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి. ఆ పీర్ గ్రూప్లో నువ్వు సెట్ అవుతావని వాళ్ళు భావిస్తే మాత్రం అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజ్. కేవలం 3.5% యాక్సెప్టెన్సీ రేట్. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీని నిజంగా చెప్తున్నారు. సో ఇట్స్ ఏ రియల్ థింగ్. అబద్ధానికి తావులేదు. దెర్ ఈజ్ నథింగ్ హిడెన్ అజెండా. లేకపోతే హిడెన్గా ఏ పార్ట్ కూడా స్కేలార్ పెట్టదు. మీరు ఏ క్షణానైనా ఏ టైం అయినా బెంగళూరులో స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ సిటీ అని కొడితే నేరుగా వెళ్ళిపోండి. క్యాంటీన్లో కూర్చోండి. వచ్చిన 10 మంది పిల్లలతో, 20 మంది పిల్లలతో, 50 మంది పిల్లలతో, మీ ఓపిక ఉన్నంతమంది పిల్లలతో మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి చెప్పింది ఎంత మేరకు వాస్తవం అనేది మీరే నిర్ధారణ చేసుకోండి. నేనైతే ఇక్కడ దాదాపు ఒక 5.5 అవర్స్ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 30-40 మంది విద్యార్థులతో మాట్లాడాను. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రోగ్రెస్ వాళ్ళలో నేను చూశాను. కాబట్టి అదే మీకు నేను చెప్తున్నాను అనమాట. సో మొత్తం ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దాదాపు 23 lakhs అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 17 లక్షల ట్యూషన్ ఫీజు, 5.5 లక్షల హాస్టల్ ఫీజు, అడ్మిషన్ ఫీజు 50,000. సో మీరు ప్రోగ్రాము IIT మెడ్రాస్ కానీ బిట్స్ పిలాని కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక 4 లక్షల రూపాయలు ఇది అవుతుంది. అంటే ఒక 28 lakhs రూపీస్ మీకు ఇది ఖర్చు వస్తుందన్నమాట. సో స్కాలర్షిప్స్ ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో మంచిగా పెర్ఫామ్ చేస్తే స్కాలర్షిప్స్ ఉంటాయి. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్కేలార్లో అనుకున్నట్లయితే 2026 కల్లా మీరు
20 సంవత్సరాల కన్నా కింద వాళ్ళై ఉండాలి. 60% మ్యాథ్స్లో రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉండాలి. సో సైన్స్, కామర్సు, ఆర్ట్స్ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఎంపీసీ అనేటువంటి అవసరం కూడా ఇక్కడ లేదు. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, ఫామ్ ఫిల్ చేయండి, బేసిక్ అకాడమిక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ యొక్క ప్రిఫర్డ్ ప్రోగ్రామ్ ఏందనేది చెప్పండి, సిఎస్ఆర్, ఏ అండ్ బిజినెస్ అని రెండు ఏది కావాలో చెప్పండి. సో ఎన్ఎస్ఈటీ అనేది స్కేలార్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ 2 రౌండ్స్ ఉంటాయి. అడ్మిషన్ అండ్ స్కాలర్షిప్ అయిన తర్వాత రిజల్ట్స్ అనేది మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. స్కేలార్ మంచిదా చెడ్డదా మీరు ఎంట్రన్స్ చేసి సీట్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే దుకాణం ఓపెన్ చేసుకొని పచ్చి బఠానీలు అమ్మినట్టుగా, మామిడి పండ్లు, జామ పండ్లు, ఆపిల్ పండ్లు అమ్మినట్టుగా బస్టాండ్లో కూర్చొని అమ్మే బ్యాచ్ కాదు. ఇట్స్ ఎన్ ఎలైట్ ఇన్స్టిట్యూషన్ లైక్ ప్లక్ష, లైక్ అశోక, లైక్ డిఏఐఐటి, లైక్ ఎల్ఎన్ఎంఐటి. మందిని బస్సుల్లో తోలి లేకపోతే కాలేజీలో ప్రిన్సిపాల్ని కాకాబట్టుకొని అడ్మిషన్ చేసేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎమోషనల్గా పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళని చూసినప్పుడు బాధేస్తుంది అనమాట. అంటే ఒక అగ్రికల్చర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అడ్మిషన్ చేసే సంస్థలు అయితే చాలానే ఉన్నాయి. దురదృష్టవశాత్తు అటువంటి సంస్థలన్నీ నా తెలుగు నేల మీద ఉన్నందుకు సిగ్గుపడాలన్నట్టు అట్లుంది వాళ్ళ పరిస్థితి. సో ఎన్ఎస్ఈటీ ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ తీసుకున్నప్పుడు లాజికల్ రీజనింగ్ 45 మార్క్స్ ఉంటుందండి, ఈజీ టు డిఫికల్ట్ ఉంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక 55 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అమ్మినటువంటి ఎగ్జామ్ అనమాట ఇది. సో జేఈ మెయిన్స్లో 92% కానీ ఉన్నట్లయితే, లేదా మ్యాథమెటిక్స్లో 95%, ఓవరాల్ 92% అండి, లేకపోతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో కలిపి 95% ఉన్న, శాట్ 1430 స్కోర్ ఉన్న వీళ్ళకి వచ్చేసి ఎలిజిబిలిటీ అనేది డైరెక్ట్గా ఉంటుంది. సో లాస్ట్ డేట్ అప్లై అండి 24th ఏప్రిల్ నైట్ 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్ డేట్ వచ్చేసి, అడ్మిషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. సో ఇదండి స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు. మీరు ఎడ్యుటెక్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్పినప్పుడు గతసారి కూడా నేను న్యూటన్స్ అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. రిషివుడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒకటండి, ఎక్స్పాన్షన్ మోడ్. మనము అశోకుడు లెక్కనో, హిట్లర్ లెక్కనో, లేకపోతే ఇంకొకరి లెక్కనో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తాం. మేము ఒక 10,000 మందిని తీసుకుంటాం, మేము ఒక 20,000 మందిని తీసుకుంటాం. ఏంటండి ఇది? వాళ్ళు ఏమైనా కోళ్ళ 20,000-30,000 మందిని తీసుకునేది ఏంది ఒక్కొక్క సంస్థ? ఎక్కడ రన్ చేయగలరు? ఒక లిమిటెడ్ ఇంటేకు ఒక పద్ధతి పెట్టుకొని చేస్తే మీ గురించి కూడా నేను చాలా గొప్పగా చెప్పేటువంటి అవకాశం ఉంది. మీరు ద్రోహం చేస్తాము, అన్యాయం చేస్తాము, మా గురించి మంచిగా చెప్పండి అంటే ఎలా సాధ్యం చెప్పండి? ఒక లిమిటెడ్ ఇంటేక్ తీసుకోండి. ఇప్పుడు ఈవెన్ విట్, ఎస్ఆర్ఎం విషయంలో కూడా నేను ఎప్పుడైతే ఇంటేక్ పెంచారో వాళ్ళ మీద నాకు ఉన్నటువంటి గౌరవం పోయింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, వీళ్ళంతా ఏంటంటే ఒక రకం, ఇప్పుడు ఎల్పియు అండ్ పారుల్ అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఊళ్ళలో పోయేసి పిల్లల్ని ఏదో దొంగలు ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకోబోతున్నారు. మీరు ఏ పేరెంట్ అయినా, ఏ స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినా, ఏ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినా, లేకపోతే గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినా, మీరు కాలేజ్ ఏదైనా తీసుకోండి. మీరు ఫస్ట్ అవే మీరు కాలేజీకి వెళ్ళి చూడండి. పర్టికులర్గా ఎల్పియూలో చేరేటువంటి విద్యార్థులు, లేకపోతే పారుల్ యూనివర్సిటీలో చేరేటువంటి విద్యార్థులు, ఈ మాస్ ఒక్కొక్క సంవత్సరానికి 5,000 మందిని, 10,000 మందిని తీసుకుంటారు కదా. మీరు ఆ కాలేజీకి వెళ్ళండి, ఒక్కరోజు ఉండండి. మీ పిల్లలు చెప్పిన ఇంకొక భయంకరమైన మోసం ఏం జరగద్దంటే, వీళ్ళు ఒక డమ్మీ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. జేఈ మెయిన్స్ రాక చాలా బాధతో ఉన్నటువంటి పిల్లల్ని ఒక సైకలాజికల్ టార్గెట్గా గుర్తించి వాళ్ళ మీద ఒక వల విసిరి ఒక డమ్మీ ఎంట్రన్స్ని పెట్టి అందరినీ సెలెక్ట్ చేసి మేము కష్టపడి సీటు తెచ్చుకున్నాం అనేటువంటి ఒక భ్రమని పిల్లల్లో కల్పించి మోసం చేస్తున్నటువంటి సంస్థలు, పెద్ద సంస్థలు. పేరు చిన్నదేం కాదు, చాలా పెద్ద సంస్థలు. నిజాయితీతో నడుస్తున్నటువంటి ప్లక్ష ఇంటేక్ ఎంత ఉంటుందండి? ఫస్ట్ ఇయర్ వాళ్ళది 100, సెకండ్ ఇయర్ 150, థర్డ్ ఇయర్ 250, ఈ ఇయర్ 300. 50 ఎకరాల ఇన్స్టిట్యూట్ అండి. దాదాపు 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టుబడింది. లేని ల్యాబ్ లేదు. దగ్గర వాళ్ళు 100 కోట్ల దాకా పెట్టారు ఇన్స్టిట్యూట్ మీద. మరి ప్లక్ష గురించి చెప్తారు కానీ ఎట్లా పెడితే అట్లా మోసం చేస్తూ ఉంటామంటే, సరే ప్రజలకి తెలియక మోసపోతారు కానీ నాకు మొత్తం తెలుసు, మీ జాతకాలు అంతా తెలుసు కాబట్టి, నేను చూసినాను కాబట్టి నేను మీ గురించి చెప్పలేను. పేరెంట్స్ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన, ఇంకొక ఎల్ఐ చెప్పిన, పుల్లయ్య చెప్పిన, స్ట్రైట్ అవే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, చదివేటువంటి విద్యార్థులతో మాట్లాడండి. కస్టమర్ ఫీడ్బ్యాక్, కస్టమర్ అంటే ఎవరు? కాలేజీకి అక్కడ చదివే విద్యార్థి చెప్పే మాటే ఫైనల్. మీరు కాలేజీ విజిట్ చేయకుండా అడ్మిషన్ తీసుకుంటున్నారంటే మీ ఇళ్ళకు వస్తున్నారు, మీ కాలేజీలకు వస్తున్నారు, మీకు ఫోన్లు చేసి సతాయించి చంపుతున్నారు. మీరు మొహమాటానికో ఇంకో దానికో పోయేసి డబ్బులు కట్టి మోసపోతే ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షించుగాక. ఈరోజు నేను 2 ఇన్స్టిట్యూట్స్ పేర్లు చెప్పినాను ప్రత్యేకించి. ప్లక్ష ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పిన, స్కేలార్ ఇన్స్టిట్యూట్ చెప్పిన. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, మీరు ఎంత డిగ్ చేస్తారో చేయండి ఇన్స్టిట్యూట్ మీద. ఒక్క ఫాల్ట్ ఉంటే వేణుగోపాల్ రెడ్డిని అడగండి. ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్.
ఎంత పర్సెంట్ పర్ఫెక్షన్ అంటే 100% కాకపోవచ్చు, బట్ దే ఆర్ 90% పర్ఫెక్ట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది ఆస్పెక్ట్. చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను ఎలా చేయాలనేది మీరు డైరెక్ట్గా 89 కెరీర్ గైడెన్స్ కానీ వస్తే ప్రతిది ఇక్కడ ఇంత రెసిషన్ టైంలో అండి 1,00,000 స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ 10 lakhs ఇంటర్న్షిప్లో పోతున్నారు. 20-25 లక్షల ప్యాకేజ్ కొట్టబోయే పరిస్థితి ఉంది. ఈవెన్ స్కేలర్ కూడా అదే పరిస్థితి. కొన్ని కాలేజీలు మాట నా దగ్గరికి, మాది ప్లేస్మెంట్ సెంటర్ అండి, ప్లేస్మెంట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈరోజు కూడా నా ఇన్స్టిట్యూట్కి ఒక 2-3 ప్లేస్మెంట్స్ గురించి రావడం జరిగింది. అరే మొత్తం మీ కాలేజ్ స్ట్రెంత్ ఎంతరా? ఉంటాం అంకుల్, ఒక 1000-1500 మంది మా సెక్షన్, అంటే వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు సిఎస్సి లేదా సిఎస్సి కోర్ సిఎస్సి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 1000 మంది ఉంటారు. ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చిందిరా? వచ్చి ఉంటుంది అంకుల్, ఒక 10 మంది దాకా వచ్చింది. ఎంత దారుణంరా మీరు చేసే పని. అంటే ఏం చేద్దాం అనుకున్నారు మా తెలుగు పిల్లకాయలందరినీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ అందరికీ నోట్లో ఏదో పెట్టాడు. అందరికీ 30 యూనివర్సిటీ తీస్తున్నాడు ఈ సంవత్సరం. మీ నోట్లో మట్టి కొట్టినట్టు అయిపోద్ది చూడండి. ఇప్పటిదాకా ఆంధ్ర వాళ్ళకి కాలేజీలు లేవుగాడు, వస్తుంది మా ఆంధ్రాలో కూడా. కాబట్టి అన్ని యూనివర్సిటీస్ రాబోతున్నాయి. మీకు మించినటువంటి తెలివితేటలతో మా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మా అయితే మీ ఆటలు ఇంకో 2-3 ఏళ్ళు తాగుతాయి తప్ప తర్వాత క్వాలిటీ ఉన్న నిలబడతారు. వీళ్ళందరూ బిషానం సర్దుకొని ఎటోటి పారిపోయే పరిస్థితి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐ విజిటెడ్ ద క్యాంపస్ అండ్ యూ కెన్ ఆల్సో విజిట్ ద క్యాంపస్. మీకు క్యాంపస్ విజిట్ కావాలనుకుంటే కింద మాకు మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు మీకు టీం కమ్యూనికేట్ చేస్తారు. మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోండి, లేకపోతే పిల్లలతో మాట్లాడండి. 10 మంది, 20 మంది, 50 మంది, లేదు మీకు చేతనైనంత మందితో మాట్లాడండి. చేతనైన రకాలుగా ప్రయత్నం చేయండి. 10 మంది స్టూడెంట్స్లో 9 మంది సూపర్ అని చెప్పకపోతే అప్పుడు వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.